శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢ మాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢ మాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి
తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో శుక్ర కేతువులు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తున్న కారణం చేత ఈ తులారాశి వారికి ఎప్పటి నుంచో చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఆ బాగుండడమే ఆ శుభ పరంపరే కొనసాగుతూ, ధన ఆదాయం బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, కుటుంబ జీవితం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి, శ్రద్ధ తీసుకోవాలి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పుతో ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. ఇక ఈ రుణభారాల పరిస్థితి బాగా తగ్గేటటువంటి పరిస్థితి, రుణాలు ఎక్కువగా మీకు తీరిపోయే పరిస్థితే కనిపిస్తోంది. అలాగే ఏదైనా మౌఖిక పరీక్షలు కానీ రిటర్న్ పరీక్షలు కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితి. అలాగే ఇక్కడ తృతీయ స్థానాధిపతి, షష్ఠ స్థానాధిపతి అయినటువంటి గురువు గారితో కూడా కలిసి ఉన్నారేమో రవి, మరింతగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి ఉంటుందన్నమాట. ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే మీకు చాలా సంతృప్తికరమైనటువంటి అంశాలు మీ ఉద్యోగ జీవితంలో ఉంటాయి. మీకు చాలా ఇష్టమైనటువంటి రంగంలోనే ఉంటారు మీరు, ఆ రంగంలోనే ఉన్నతి సాధిస్తారు. ఇది కూడా చాలా ఆనందించదగ్గ విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలమవుతాయి. అన్ని విధాలుగాను చాలా బాగుంది అనిపించేటటువంటి కాలం కనిపిస్తూ ఉంటుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు విడవకుండా చేయండి. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో బాగున్నారు, విద్యార్థుల విషయంలో బాగున్నారు, భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అది జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అనుకూలమైన కాలమే అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే జాగ్రత్తల అంశాలు పూర్తిగా పాటించుకుంటూ బాగున్న అంశాల మీద దృష్టి పెట్టండి. మారినటువంటి గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారినటువంటి గ్రహస్థితుల ద్వారా ఏమన్నా మంచి మార్పులు ఉంటాయా అంటే, శుక్రాచార్యుల వారు నీచలో ఉండి శని గారి దృష్టిలో ఉన్నారు కాబట్టి అంతగా మంచి మార్పులు రాబోవడం లేదు. అలాగే చంద్రుడి యొక్క సంచారము కూడా అంత మంచి మార్పుల్ని ఇవ్వబోవడం లేదు. అయితే ఈ శని, శుక్ర, చంద్ర, రాహు ఈ గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటూ ఉన్నప్పుడు ఇక ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. అనుకూలమైన పరిస్థితులు కొన్నైనా ఉన్నాయి కాబట్టి యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి మంచి విషయాలు కూడా మీకు చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ సంయమనంతో ప్రవర్తించండి. అన్ని విధాలా బాగుంటారు. శుభం.